హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా కిడ్స్కి పెద్దలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్ ఒకటి చూస్తున్నారు. ఇదేంటంటే జొన్న చక్రాలు, కొన్ని ఏరియాలో జొన్న మురుకులు, జొన్న జంతికలు ఇలా అంటారు. ఇదేంటంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దానికన్నా జొన్న పిండితో చేసుకుంటున్నాము. ఇది హెల్తీగా ఉంటుంది. సో దట్ మనం దీనికి జొన్న పిండి కొలుచుకొని 3 cups ఆఫ్ జొన్న పిండి తీసుకున్నాను. మనకి రెడీమేడ్ షాప్స్లో దొరుకుతుంది కూడా జొన్నపిండి. కావాలంటే ఆ జొన్నపిండి ఒక 3 cups వేసుకొని 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, ఇదంతా ఇలా వేసేసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ కూడా మంచిగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసాక మొత్తం ఒకసారి ఇలా పొడిపిండి అంతా కలుపుకుంటే 3 ఈక్వల్గా మిక్స్ అయిపోతాయి. జొన్నపిండి, బియ్యం పిండి, శనగపిండి. అండ్ కారం కూడా కొంచెం 2 spoons కారము. కిడ్స్ ఉంటారు కాబట్టి మనం కొంచెం తగ్గించేసుకుంటే ఇంకా బెటర్ కారము. ఇవి కూడా మంచిగా అంతా మిక్స్ చేసేసాక వామ్ వేసాను, 1 tablespoon ఆఫ్ వాము. డైజెషన్కి మంచిది కదా కొంచెం చక్రాలు. అండ్ నువ్వులు కూడా, ఇవి నువ్వుపప్పు ఉంటాయి, ఇవి కూడా షాప్స్లో దొరుకుతాయి డైరెక్ట్గా మనకి. అవి తెచ్చుకొని 2 tablespoons నువ్వులు కూడా. నువ్వులు చాలా హెల్తీ కాబట్టి అవి కూడా యాడ్ చేసాం. ఇవన్నీ కలిపి మొత్తం మంచిగా మిక్స్ చేసేయాలి. పొడిదంతా మిక్స్ చేసేసాక మనకి వెన్న ఉంటుంది కదా, ఫ్రెష్ వెన్న ఇంట్లో తీసుకుంది. నేను ఇది పాలతో తయారు చేస్తాం కదా, మేగడ అవన్నీ తీసి ఆ వెన్న ఒక 2 tablespoon పైన వేసేసి అది కూడా మంచిగా మిక్స్ చేసేసాను. మొత్తం అయిపోయాక హాట్ వాటర్ పోసేసి, మన చాలా హాట్గా ఉన్నాయి చేతితో కలిపలేక జస్ట్ ఫోర్క్తో ఒకసారి కలిపేసి కొద్దిగా కూల్ డౌన్ అయిపోయాక ఇదంతా చేతితో మంచిగా కలిపేసి సరిపోయినంత వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి దీనికి. ఈలోపు నేను ప్యాన్లో ఆయిల్ పోసేసాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఈలోపు ఇదంతా మిక్చర్ కూడా రెడీ అయిపోయింది. మనకి ఇది డ్రై అయిపోకుండా ఇలా ఒక వెట్ టిష్యూ ఒకటి వేసేస్తే తడిగా ఉంటుంది, గట్టిగా అయిపోకుండా ఉంటుంది. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనకి మురుకులు వేసుకునేది ఉంటుంది కదా మెషిన్, ఆ మెషిన్లో ఈ పిండి పెట్టుకొని మనం రెడీగా ఉంటే ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లో వేసుకొని మంచిగా 2 sides కాల్చుకొని తీసుకోవడమే. చాలా ఈజీ. అండ్ జొన్న పిండి వాడడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇట్లాంటివి కూడా ఉండవు, ఎవరైనా తినొచ్చు. హెల్తీ కదా జొన్నపిండి కూడా, మనం డైరెక్ట్గా తినలేం కాబట్టి అది కొంచెం చప్పగా ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ స్నాక్స్తో చేసుకుని తింటే కిడ్స్ కూడా ఏం తెలియదు టేస్ట్ ఇది జొన్నపిండితో చేసాము అని. మనకి చక్రాలు దానికి సరిపోయేంత పిండి పెట్టేసి దీన్ని మంచిగా టైట్గా చేసేసి వేడి ఆయిల్లో ఇలా వేసేయడమే. మనం ఇలా వేయలేము డైరెక్ట్గా ఆయిల్లో భయం అనుకుంటే ముందే పోనీ పకోడీలు తీసే గరిటె మీద అయినా వేసి దాన్ని డ్రాప్ చేయొచ్చు ఆయిల్లో. ఎట్లయినా చేసుకోవచ్చు మనకి ఈజీ వే బట్టి. ఇట్లా ఒకేసారి ఆయిల్లో వేసానంటే మిక్చర్ మొత్తం మనం ఒకేసారి వేసేసుకోవచ్చు మన ప్యాన్కి సరిపోయేంత. ఇది శనగ నూనె వాడుతున్నాను నేను ఇక్కడ, అందుకే అది అలా పొంగుతుంది. మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఏం పొంగదు. ఇట్లా చూసుకొని జాగ్రత్తగా వేసేసుకొని 2 sides కాల్ చేసుకొని మనకు తెలిసిపోతుంది. బబుల్స్ అన్నీ తగ్గిపోతాయి 1 side ఉడకగానే. సో దట్ నెక్స్ట్ టర్న్ చేసేసుకొని మనం తీసేసుకోవడం అంతే, చాలా ఈజీ. ఫస్ట్ టైం చేసినా కూడా మనకేం టెన్షన్ ఉండదు. చిన్న వేసుకోవచ్చు కావాలంటే, అలా పకోడీలు గట్ట మీద చిన్న వేసుకొని డ్రాప్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. సో దట్ మనకి ఇవి ఎవరికైనా పెట్టినా కూడా వెంటనే అడగండి ఎలా ఉంది టేస్ట్ అని చెప్పి. ఎవరు గెస్ చేయలేరు ఇది జొన్నపిండితో చేసామని. అంత క్రంచీగా ఉంటాయి అండ్ మనకి సేమ్ నార్మల్ చక్రాలు తిన్నట్టే ఉంటాయి. హెవీ కూడా అనిపించు, చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. అండ్ ఆయిల్ కూడా అసలు ఎక్కువ పీల్చలేదు ఇవి, చాలా అంటే చాలా మినిమల్ ఆయిల్ పీల్చింది. మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఆయిల్ ఎక్కువ లాక్కోకుండా ఉన్నట్టు మనం మంచి కన్సిస్టెన్సీ మంచిగా ఉంటే ఆయిల్ కూడా ఎక్కువ లాగదు. సో ఇట్లా ట్రై చేస్తే మనకి చక్రాలు ఇవ్వండి, ఇక్కడ మేము టెస్ట్ చేసాం కూడా క్రంచీగా ఉన్నాయో లేదని, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎమ్మీ రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి ఛానల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ మీ అందరికీ వీడియో యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ వీటిని అయిపోయాక మనం ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే మనకి ఏం పాడవకుండా ఉంటాయి. బయటే ఉంచుకోవచ్చు కూడా చక్కగా. ఒక 10 to 15 days నిల్వ ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.